హలో ఎవరివన్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ అకాడమీ. ఈ వీడియోలో మనము ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించినటువంటి గత ప్రశ్నలలో ఎలాంటి ప్రశ్న అడిగారో అవన్నీ చూసుకుంటూ వద్దామమ్మా. ఎందుకు మనం ఇలా ఈ ప్రీవియస్ పేపర్స్లో అడిగినటువంటి ఆ క్వశ్చన్స్ మనం ఎందుకు ఇక్కడ కలెక్టివ్ చేసుకొని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అంటే సేమ్ మోడల్స్ మనకి ఏమవుతున్నాయంటే అదేవిధంగా రిలేటెడ్ ఆ ప్రాబ్లమ్స్ మనకి రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నిటి మీద మనం డిస్కస్ చేసిన తర్వాత అంటే ఆ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే కొన్ని ఎక్స్పెక్టెడ్ మోడల్స్ అంటే ప్రతి టాపిక్ పైన మళ్ళీ కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లాగా చేసుకుంటూ వెళ్దాం, రైట్? సో ఈ వీడియోలో మనము చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో మనకి రిపీట్ అయినటువంటి మోడల్స్ అమ్మ, రైట్? అయితే ఇక్కడ మనము ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించినటువంటి బేసిక్స్ అన్నీ కూడా మనకు క్లియర్గా తెలిసి ఉండాలి, రైట్? ఎందుకంటే ఆ టర్మినాలజీ ఎక్కువ ఉంది. ఇక్కడ ప్రకటిత వెల అంటే ఏంది, అదేవిధంగా రాయితీ అంటే ఏంది, అంటే మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్, ఇవి ఎప్పుడెప్పుడు రిలేషన్స్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలిగితే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, రైట్? సో ఫస్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనము సో ఏ వెండర్ హ్యాస్ ఫిక్స్డ్ ద రేట్ ఆఫ్ వెజిటబుల్ ఎట్ 40 rupees per kg, but he could not find buyers at this rate. So he reduced its price to 35 rupees per kg using a faulty weight of 910 grams for 1 kg. Then the actual change in the price అని అడుగుతున్నాడు అమ్మ, రైట్? అయితే ఇక్కడ మనకి ఒక వర్తకుడు ఏం చేస్తున్నాడు అంటే మనకి ఒక కూరగాయల ధరను ఏం చేస్తున్నాడంటే అతను ఒక కేజీకి 40 రూపాయలుగా నిర్ణయించాడని చెప్పాడమ్మ. కానీ ఆ ధరకు కొనుగోలు ధరలు ఎవరు లభించలేదు. అంటే అతను ఇచ్చినట్టు ఆ 40 రూపీస్ వల్ల ఎవరు కూడా దాన్ని పర్చేస్ చేయట్లేదు, రైట్? సో అందుకని అతను ఏం చేసినంటే ధర తగ్గించాడు. సో ధర తగ్గిస్తే అతను నష్టపోతారు కదా. ఆ నష్టాన్ని కవర్ చేయడానికి ఆయన ఏం చేసిన ఇక్కడ వెయిట్ని ఒక కిలోగ్రాము ఆ బరువు కాకుండా 900 గ్రాముల బరువును 1 కిలోగ్రామ్గా చూపించేటువంటి మిషన్ అది చేంజ్ చేశాడని చెప్పాడు. అయితే అప్పుడు ఆ ధరలోని నిజమైన మార్పు అంటే అతనికి లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఈ ప్రాసెస్లో ఏమొచ్చింది అనేది ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాం, రైట్? అయితే ఇక్కడ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మ, ఇక్కడ మనము యూనిటరీ మెథడ్ సంబంధించి అంటే ఏకవస్తు మార్గం అనేటువంటి ఒక టాపిక్ ఉంది మనకి, రైట్? అందులో మనం దీనికి సంబంధించిన క్వశ్చన్స్ చేస్తాం. ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసి దీన్ని చాలా తొందరగా ఆన్సర్ చేయొచ్చు. లేదనుకోండి మనం ఇప్పుడు ఒక కేజీ 40 రూపాయలు అనుకొని ఒక గ్రామ్ ఏమవుతుందో కనుక్కొని మళ్ళీ ఇవంతా లేట్ అయిపోతున్నాం, రైట్? అదంతా కాకుండా మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే అమ్మ, ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఇక్కడ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి కదా. అంటే ఏమేమి ఉన్నాయి చూస్తాం. ఫస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ధర ఉంది అంటే ఎంతకు అమ్ముతున్నాడు ఫస్ట్, రైట్? అదేవిధంగా ఎన్ని అంటే కిలోగ్రామ్ వెయిట్ ఉంది ఇక్కడ. సో అవన్నీ రాద్దాం. అంటే ఇక్కడ ఫస్ట్ మనకి ఏముంది, ఇక్కడ రూపీస్లో ఉంది అంటే మన డేటా అనేది అమౌంట్ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ మన డేటా గ్రామ్స్ ఎందుకు గ్రామ్స్లోకి మార్చుకుంటున్నాం అంటే మనము ఫస్ట్ ఏమో కేజీ అమ్ముతున్నాడు కానీ ఇక్కడ అమ్మేటప్పుడు ఏమో 910 గ్రామ్స్ అని చెప్పాడు కాబట్టి సో మన డేటాని గ్రాముల్లోకి మార్చుకుందాం. తర్వాత పర్సంటేజ్ చేంజ్ అంటే ఎంత శాతం మార్పు వస్తుంది, ఇది మనం ఇక్కడ చెక్ చేయాల్సింది. ఫస్ట్ ఒరిజినల్గా అతను మనకి ఒక కేజీని ఎంతకు అమ్మాలనుకుంటున్నాడు, ఇక్కడ 40 రూపాయలకి అమ్మాలి అనుకుంటున్నాడు. అంటే అమౌంట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 40. ఎన్ని గ్రాములు కేజీ కదమ్మా. సో ఒక కేజీకి మనకి ఎన్ని గ్రామ్స్ అవుతాయి, ఇప్పుడు ఇక్కడ 1000 గ్రామ్స్ అవుతాయి. ఈ ప్రాసెస్లో మనకి అంటే ఒరిజినల్గా ఇతను అంత అమ్మాలనుకున్నాడు కాబట్టి సో దాన్ని మనం ఇనిషియల్ వాల్యూ కాబట్టి దాన్ని 100%కి తీసుకున్నాము. మనం శాతాల్లో నేర్చుకుంటూ వచ్చు. తర్వాత ఏమని చెప్తున్నాడు ఆయన, ఆ కిలోగ్రామ్ని 35 రూపీస్కి తగ్గించాడు. అంటే సెకండ్ కేసులో మనకి ఎంత అమౌంట్ ఉంది, ఇక్కడ 35 రూపీస్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా బట్ ఇక్కడ ఎన్ని గ్రామ్స్ అమ్ముతున్నాడు, ఇక్కడ 910 గ్రాములే అమ్ముతున్నాడు కాబట్టి ఇక్కడ 910 గ్రాములు. ఈ సందర్భంలో మన పర్సంటేజ్లో శాతం ఏమవుతుంది, డిఫరెన్స్ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పాడమ్మ, రైట్? సో ఇది మనకి ఇచ్చిన డేటా. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, అక్కడ యూనిటరీ మెథడ్లో మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో దాంతో ఈ 2 వేరియబుల్స్ని ఒక్కొక్క దాన్ని ఇండివిజువల్గా కనుక్కుంటూ వస్తాం. అంటే ఫస్ట్ దీంతో రూపీస్ని తర్వాత దీంతో గ్రామ్స్ని కంపేర్ చేసుకుంటూ రావాలి, రైట్? ఇప్పుడు ఫస్ట్ చూద్దాము. నువ్వు 40 రూపీస్కి అమ్మినప్పుడు నీ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 100% ఉంది. నువ్వు కానీ ఇక్కడ రేట్ తగ్గించావు, 35 రూపీస్ రేట్ తగ్గించావు అంటే నీ శాతం కూడా ఏమైపోతుందమ్మా అంటే లాభ నష్టాల్లోకి వెళ్దాం. ఇప్పుడు నువ్వు 40 రూపాయలకి అమ్మాల్సింది 35 రూపాయలకి అమ్మావంటే మనకు లాసా ప్రాఫిటా, లాసే కదా. ఇప్పుడు లాస్ అన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఖచ్చితంగా అది 100 కంటే తక్కువ రావాలి. అంటే ఇక్కడ తక్కువ అని వస్తుంది కాబట్టి మనం ఏం చెప్పాం, ఇక్కడ తక్కువ బై ఎక్కువ రాయండి అని చెప్పాం. అందుకని ఏం రాస్తాం, ఇప్పుడు మనం ఇక్కడ 35/40 అంటే తక్కువ బై ఎక్కువ. ఇప్పుడు మనము పర్సంటేజ్తో రూపీస్ని కంపేర్ చేసాం, ఇంకా దీంతో మనకు అనవసరం. ఇప్పుడు మనం పర్సంటేజ్తో గ్రామ్స్ అని కంపేర్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం, నువ్వు 1000 గ్రాములు అమ్మాల్సిన దగ్గర
అదే అంటే ఆ 1000 గ్రాముల స్థానంలో నువ్వు 910 గ్రాములు అమ్ముతున్నావు అంటే 1 కేజీ అమ్మకుండా నువ్వు 910 గ్రామ్స్ అమ్ముతున్నావు అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఆ 1 కేజీ ప్లేస్లో నువ్వు 910 గ్రామ్స్ అమ్ముతున్నావు అంటే నీకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందమ్మా? ప్రాఫిట్ వస్తుంది కదా. ఇప్పుడు నీకు లాభం అన్నావు, లాభం అంటే ఏమవుతుంది? ఖచ్చితంగా అది 100 కంటే ఎక్కువ ఉంటుంది, రైట్? అంటే ఇప్పుడు మనకి ఈ సందర్భంలో ఎవరు వస్తున్నారు ఇక్కడ? ఎక్కువ అనేటువంటి అది వస్తుంది కాబట్టి అందుకని మనం ఏం రాస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కువ బై తక్కువ అని రాయాలి. అందుకని ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాం? మన ఇంటూ 1000 బై మనం ఏం రాస్తాం? ఇక్కడ 910 అని రాస్తాము. ఇంటూ ఫైనల్గా ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర ఎవరున్నారమ్మ? ఇక్కడ 100. ఇది మనం చేయగలిగేటువంటి ప్రశ్న, తొందరగా అయిపోతుంది క్యాలిక్యులేషన్, రైట్? సో యూనిటరీ మెథడ్ కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేస్తున్నాము. సో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది, మనం ఏమైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఆ ఫైండ్ అవుట్ చేసే వాల్యూతో రూపీస్ని ఒకసారి, గ్రామ్స్ని ఒకసారి మనం కంపేర్ చేస్తున్నాము. ఇప్పుడు నువ్వు రూపీస్ని కంపేర్ చేసినప్పుడు దీంతో మనకు అనవసరం, అంటే గ్రామ్స్తో మనకు అనవసరము. అదేవిధంగా నువ్వు గ్రామ్స్ని కంపేర్ చేసినప్పుడు రూపీస్తో నీకు అనవసరము, రైట్? సో ఇక్కడ మనం చెక్ చేయాల్సింది, 40 రూపీస్కి అమ్మాల్సింది నువ్వు 35 రూపీస్కి అమ్ముతున్నావు అంటే నీకు లాస్ వస్తుంది. అంటే లాస్ అంటే ఏంది? నష్టము. నష్టం అంటే ఏంది? ఇప్పుడు మనకి 100 కంటే తక్కువ రావాలి. తక్కువ అనేటువంటి ఒక ఓడ్ మనకు వస్తే తక్కువ అని వచ్చింది కాబట్టి తక్కువ బై ఎక్కువ అని రాస్తున్నాం. 1000 గ్రాములు అమ్మాల్సిన దగ్గర నువ్వు 910 గ్రాములు అమ్ముతున్నావు అంటే నీకు లాభమే కదమ్మా. లాభం అంటే ఏంది? 100 కంటే ఎక్కువ. ఎక్కువ అని వస్తుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ అని రాస్తున్నాం. ఇంటూ ఫైనల్గా ఈ వాల్యూ రాస్తున్నాం. ఇంక ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయండి అమ్మా. ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 zeros, ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 zeros క్యాన్సిల్ చేద్దాం, రైట్? నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఇది 7తో డివైడ్ అవుతుందమ్మా. ఇది 7తో ఒక 5 times వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇది 7తో మనకి ఒక 13 times వెళ్ళిపోతుందమ్మా, అంతేనా? నెక్స్ట్ మళ్ళీ 4తో మన క్యాలిక్యులేషన్ అంటే 4తో ఇది 250 times వెళ్ళిపోతుందమ్మా. ఇప్పుడు మనం ఏం రాయచ్చు? డైరెక్ట్ ఇక్కడ 25 × 5 అంటే ఏమవుతుంది? 125 అమ్మ. అంటే ఏం రాస్తాం మనం ఇప్పుడు? ఇక్కడ 125, 0 ఉంది కాబట్టి 0 బై దీని వాల్యూ ఏమవుతుందమ్మా? ఇక్కడ 13. ఇప్పుడు 13తో డివైడ్ చేద్దాం అమ్మ. మనం 13తో డివైడ్ చేసాం అనుకోండి, 13తో 9 times 117 అవుతుంది. మళ్ళీ 130 అయిపోతుంది కాబట్టి 13 తీసుకోమే, రైట్? సో 13తో ఒక 9 times 117 అవుతుంది, రైట్? 8 క్యారీ అవుతుందమ్మా, 80 అవుతుంది. అప్పుడు 13తో ఒక 6 times అమ్మ, రైట్? 13తో ఒక 6 times 78 అవుతుందమ్మా. క్యారీ 2 అయింది. అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 2/13. అయితే 96 2/13% వచ్చింది. కానీ మనం అది అడగట్లేదు, ఎంత చేంజ్ అవుతుందో కనుక్కోండి అని చెప్పాడమ్మ. ఎంత చేంజ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పాడు. ఇలా మనకు ఉన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే అమ్మ, ఫస్ట్ ఈ 96 ఓకే, పక్కన ఈ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే దీన్ని 100గా తీసుకోవద్దండి. 100గా తీసుకోకుండా ఫస్ట్ ఏం చేస్తారంటే దాన్ని 99 partsగా డివైడ్ చేయండి. సో 99 చేసి, ఎందుకంటే అమ్మ పాయింట్స్లో ఉంది, అంటే ఇది ఒక ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ఆ 1 part సపరేట్ చేస్తున్నాం మనం, రైట్? ఇప్పుడు ఈ 99లో నుంచి 96 లెస్ చేయండి. అంటే మళ్ళీ దీన్ని మనం పాయింట్స్ మార్చకుండా చిన్న ట్రిక్ అంతే ఇది. ఇప్పుడు 99లో నుంచి మనం 96 లెస్ చేసి దీని వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 3 అవుతుంది, రైట్? ఇప్పుడు చూడండి, ఇక్కడ 13లో 2 parts అయిపోయాయి, అంతేనా? 13లో 2 parts అయిపోయాయి. ఇంకెంత ఉన్నాయి? ఇంకా 11 parts ఉంటాయి కదమ్మా. అందుకని ఇక్కడ 11/13 అంటే 311/13% అవుతుంది. ఇది 311/13%. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఈజీ అవుతుంది. అయితే ఇది 100 కంటే తక్కువ ఉంది కదా. సో 100 కంటే ఎంత తక్కువ ఉంది? ఇప్పుడు ఇది 311/13% తక్కువ ఉంది. అంటే ఇది 311/13% మనకి ఏమైనట్టు? ఇక్కడ డిక్రీజ్ అవుతున్నట్టు, తగ్గుదల అన్నట్టు, రైట్? అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతున్నాం? ఇక్కడ 311/13% అవుతుంది. ఈ విధంగా మనం చేయగలిగితే ఆన్సర్ తొందరగా ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ an article when sold for 1770 rupees fetches 18% ప్రాఫిట్ అని చెప్తున్నాడు. అంటే నువ్వు ఒక వస్తువుని 1770 రూపాయలకు అమ్మినప్పుడు మనకు 18% లాభం వస్తుంది అన్నాడు. అలాంటి 18 వస్తువులను ఒక్కొక్కటి 1600 రూపాయలకు అమ్మితే వచ్చే లాభము లేదా నష్టము అంటున్నాడమ్మ. అయితే ఒకటి గుర్తుపెట్టుకుందాం, నువ్వు ఒక దానిపైన నీకు 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చినా 18 పైన కూడా నీకు ఏమొద్దమ్మా? ప్రతి దానిపైన నీకు అదే ప్రాఫిట్ రావాలి, అంతేనా? ఎందుకని? నువ్వు ఒకే ధరకు అమ్ముతున్నప్పుడు, అంటే ఒక ధర కొని సేమ్ అమౌంట్కి నువ్వు అమ్ముతున్నప్పుడు నువ్వు ఎన్ని వస్తువులు అమ్మినా సరే ఒకటే ప్రాఫిట్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఈ 18 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మనం ఒక వస్తువుని కనుక్కుంటే చాలు, అక్కడ 18కి కనుక్కోవాల్సిన అవసరం లేదు, రైట్? ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ అమ్మ. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ 1770 రూపీస్ దాన్ని ఏం చేస్తుండే? ఇక్కడ అమ్మేస్తున్నాడు, రైట్? అమ్ముతున్నప్పుడు 1770 ఇలా అమ్మినప్పుడు మనకి ఏమైంది? 18% ప్రాఫిట్ అంట.
ఇప్పుడు ప్రాఫిట్ వచ్చిందంటే దాని అర్థమైందమ్మా 100కి మనం కలపాల్సింది కదా. 100 అంటే 100 కంటే ఎంత ఎక్కువ వచ్చింది ఇక్కడ 18% వచ్చింది. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడ 118% అవుతుంది. ఎందుకని ఇది మనకి ఏ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్ది, అంటే నువ్వు అమ్ముతున్నావు. అమ్మినప్పుడు నీకు 18% లాభం అయినప్పుడు అసలు ధర మనకు 100% కదా. ఆ 100 పైన నీకు ఎంత ఎక్కువ వచ్చింది ఇక్కడ 18%. దాని విలువ ఎంత అని చెప్తున్నావు ఇక్కడ 1770. ఇప్పుడు నువ్వు లాభం రావాలన్నా నష్టం చెప్పాలన్నా డెఫినెట్గా మన దగ్గర ఎవరు ఉండాలి ఇక్కడ అసలు ధర ఉండాలి. అంటే ఇప్పుడు మన దగ్గర ఎవరు ఉండాలి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉండాలి. కాస్ట్ ప్రైస్ రావాలంటే నువ్వు ఎంత శాతం కనుక్కోవాలి ఇక్కడ 100% ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. ఇప్పుడు 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఇది ఇంకా సేమ్ ఇంతకుముందు మనం నేర్చుకున్న కాన్సెప్టే కదా. 118 వాల్యూ 1770 ఉందంటే 100% వాల్యూ దానికంటే తక్కువ ఉంటుంది. రైట్. అంటే తక్కువ అని వస్తుంది కాబట్టి మనం ఏం రాస్తాం డైరెక్ట్గా తక్కువ బై ఎక్కువ. సో 100/118 ఇంటూ 1770. రైట్. ఇప్పుడు ఇది మనం డైరెక్ట్గా డివైడ్ చేసాం అనుకోండి అమ్మ. 118తో మనం ఎన్ని టైమ్స్ పోతుంది ఇప్పుడు ఇది. సో 118 అంటే అప్రాక్సిమేట్గా 0 ఉంది కాబట్టి ఖచ్చితంగా మన నెక్స్ట్ చూడండి ఇక్కడ 0 ఉంది. 0 ఎప్పుడు వస్తుంది మనకి 8ని 5తో మల్టిప్లై చేసినప్పుడు 0 రావాలి. సో 118 ఇంటూ 5 అంటే మనకి దగ్గర 600లో ఉండిపోతుంది. అంటే డెఫినెట్గా ఇది 118తో మనకి ఎన్ని టైమ్స్ వెళ్ళిపోతుంది, ఇంకా ఇది 15 టైమ్స్ వెళ్ళిపోవాలి. చెక్ చేయండి ఇప్పుడు ఒకసారి. 15 ఇంటూ 8 అమ్మ 120. సో 0. మళ్ళీ 15 ఇంటూ 1 15 ప్లస్ ఒక 12 అమ్మ. రైట్. సో 27. మళ్ళీ 15 ఇంటూ 1 15 ప్లస్ ఒక 2 అంటే 17. సరిపోయింది కదా. సో అంటే ఇప్పుడు మన యొక్క అసలు ధర కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ మనకి ఏమైంది ఇక్కడ 1500 రూపీస్ అయింది. అంటే నీ ఒరిజినల్ వాల్యూ 1500. అంటే నువ్వు పర్చేజ్ చేస్తుంది 1500కి పర్చేజ్ చేస్తున్నావు. బట్ ఇక్కడ నువ్వు దాన్ని ఎంతకు అమ్మేస్తున్నావు ఇప్పుడు ఇక్కడ 1600. అంటే సెకండ్ కేసులో మన కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత ఇక్కడ 1500 అయింది. రైట్. 1500 అయింది. ఇప్పుడు ఈ కేసులో మనకు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ 1600 అయిందమ్మా. 1600 అయింది. అంటే ఇప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది మనకి ఇక్కడ 100 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ మనకి ఏమవుతున్నాం ఇక్కడ 100/1500 ఇంటూ మనకి ఏమవ్వాలి ఇప్పుడు ఇక్కడ 100 అవుతుంది. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇది 5తో ఒక 3 టైమ్స్ వెళ్ళిపోతుందమ్మా. 5తో ఏదో ఒక 20 టైమ్స్ వెళ్ళిపోతుంది. అంటే ఏంది ఇది 20/3 అయింది. సో 20/3 అంటే 60. దీని వాల్యూ ఏమవుతుందమ్మా 3తో మనకి ఎన్ని టైమ్స్ వెళ్ళిపోతుంది 6 టైమ్స్ 18. 2 మిగిలిపోతుంది కాబట్టి 62/3% అవుతుంది. ఈ 62/3% మనకి ఏంది ఇక్కడ ప్రాఫిట్ అవుతుంది. రైట్. అంటే 62/3% మనకి ఏమైందమ్మా ఇక్కడ ప్రాఫిట్ అయింది. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చేస్తారంటే అమ్మా డైరెక్ట్గా వెళ్ళిపోండి. అంటే ఇది మనం జనరల్గా చేస్తున్నాము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్గా ఎలా వెళ్తాం డైరెక్ట్గా చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం 1770కి అమ్మినప్పుడు దీని వాల్యూ మనకి ఎంత పర్సెంటేజ్ అయింది ఇక్కడ 118% అయింది. మీరేం చేస్తుంటే ఇప్పుడు డైరెక్ట్గా 1600కి ఫైండ్ అవుట్ చేయండి. డైరెక్ట్గా 1600కి మనం ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఏమవుతుందో చెక్ చేద్దాం. ఇప్పుడు 118 ఉన్నప్పుడే నీకు 1770 అయిందంటే 1600 అంటే ఏమవుతుంది తక్కువ వస్తుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ. అంటే ఏమని రాస్తుంది ఇప్పుడు ఇక్కడ 1600/1770 ఇంటూ దీని వాల్యూ ఏమైందమ్మా 118 అయింది. ఇప్పుడు ఇది 118తో మనకి ఎన్ని టైమ్స్ వెళ్ళిపోయింది ఇది 15 టైమ్స్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం 5తో డివైడ్ చేసినాం అనుకోండమ్మా. 5తో ఇది ఒక 3 టైమ్స్ వెళ్ళిపోతుందమ్మా. అదేవిధంగా ఇది మళ్ళీ డివైడ్ చేసినాం అనుకోండి 5తో మనము 5తో ఇది ఒక 3 టైమ్స్ అంటే ఎంత 15 అవుతుంది. అదేవిధంగా మళ్ళీ 1 క్యారీ అవుతుంది కాబట్టి 5తో ఒక 2 టైమ్స్ ఇది ఒక 0 అవుతుందమ్మా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఇక్కడ 320 బై దీని వాల్యూ ఏమవుతుందమ్మా 3 అయింది. ఇప్పుడు మళ్ళీ డివైడ్ చేయండి. 3తో మనకి ఎన్ని టైమ్స్ వెళ్ళిపోతుంది 3 ones అమ్మా. 3 ones రైట్ 0. ఎందుకంటే 20 ఒకేసారి వస్తుంది కాబట్టి 0. మళ్ళీ 3తో 6 టైమ్స్ క్యారీ అయింది కదా దాన్ని అలాగే ఉంచేది. సో 106 2/3%. అంటే 100 కంటే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది 100 కంటే 6 2/3% ఎక్కువ ఉంది కాబట్టి అంటే 100 కంటే ఇది 6 2/3% ఎక్కువ ఉంది అంటే అప్పుడు ఇది మనకు ప్రాఫిట్ కిందకి వెళ్తుంది కదా. అంటే అప్పుడు ఆ కేసులో మనకి ఏమవుతుంది ఇక్కడ 6 2/3% ప్రాఫిట్ అవుతుంది. మీరు ఇలా డైరెక్ట్గా చేసినా కూడా మన ఆన్సర్ వస్తుంది. లేదు మనం ఇండివిజువల్గా చేసినా కూడా మన ఆన్సర్ వస్తుంది. రైట్. నెక్స్ట్ అమ్మ ఇక్కడ ఏ షాప్ కీపర్ పర్చేజ్డ్ ఏ చైర్ marked at 750 rupees at 2 successive discounts of 20% and 10% respectively. If he spent 60 rupees on transport and sold the chair for 700 rupees,
దెన్ హిస్ గెయిన్ పర్సంటేజ్ ఇది అనడమ్మా. అంటే ఇతను ఒరిజినల్గా ఒక చైన్ని పర్చేజ్ చేయాలి అనుకున్నాడు. ఇప్పుడు ఆ చైన్ని అతను పర్చేజ్ చేయాలంటే దాని ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ? 750 రూపాయలు, అంతే కదమ్మా. ఒక దుకాణదారుడు 750 రూపాయలు ప్రకటిత వెలగాగల ఒక కుర్చీని 20% మరియు 10% పారంపర్య డిస్కౌంట్లతో కొన్నాడు. అంటే ఆయన కొంటున్నాడు దాన్ని, రైట్? అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి? అసలు దాన్ని ఆయన ఎంత కొన్నాడో కనుక్కోవాలి. ఇప్పుడు మనము ఎంత కొన్నాడు ఆయన, ఏ అమౌంట్ పైన? ఇప్పుడు ఇక్కడ మనకి ఈ 750 రూపీస్ పైన, అందుకని 750 ఇది మార్కెట్ ధర. ఆయన ఏం చేస్తున్నాడు? దీనిపైన డిస్కౌంట్స్ కొన్నాడు. ఎంత డిస్కౌంట్? ఫస్ట్ ఏమో 20%. డిస్కౌంట్ అంటే ఏందమ్మా? తగ్గించేదే కదా. అంటే నువ్వు 100లో 20% తగ్గిస్తున్నావు అంటే ఎంత మిగులుతుంది మనకి? ఇంకా 80%. అందుకని 80/100. మళ్ళీ మన దగ్గర 100 ఉన్నప్పుడు 10% తగ్గించావు అంటే 100లో 10% పోయింది. అంటే ఇంకెంత ఉందమ్మా? 90. అంటే 90/100, రైట్? సో జీరో వాల్యూ క్యాన్సిల్ చేసామమ్మా. ఇప్పుడు ఇది ఇక్కడ కూడా ఒక జీరో వాల్యూ క్యాన్సిల్ చేసామమ్మా. ఇప్పుడు ఇది 25తో ఒక 3 టైమ్స్ వెళ్ళిపోతుందమ్మా. ఇది 25తో ఒక 4 టైమ్స్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది 4తో మళ్ళీ ఒక 2 టైమ్స్ వెళ్ళిపోతుందమ్మా. అంటే ఇక్కడ మొత్తం మనకి దీని వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 3 × 2 అంటే 6 అవుతుంది. సో 6 × 90 అంటే 540 అయింది, రైట్? కానీ ఇది ఆయన కొన్నాడు, ఇది 540 రూపీస్ కొని మళ్ళీ దాని యొక్క ట్రాన్స్పోర్ట్ పైన మళ్ళీ మనం ఖర్చు పెట్టాడు. అంటే ఇప్పుడు నువ్వేంది ఇక్కడ, నువ్వు ఆ వస్తువును పర్చేజ్ చేసి నువ్వు నీ షాప్ దగ్గర తీసుకొచ్చేంత వరకు నీకు ఎంతైతే ప్రైస్ పడుతుందో నువ్వు అంత ప్రైస్ మీద నువ్వు అంతే ప్రైస్కి అమ్ముతావు. మనం లేదు కదా, అంటే ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా మనకు యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం టోటల్గా కాస్ట్ ప్రైస్ వాల్యూ ఏమైపోతుంది మనకి? ఈ 540కి నువ్వు ఎంతగా యాడ్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఈ వాల్యూ ఏమైందమ్మా? 600 అవుతుంది. అంటే నీ కాస్ట్ ప్రైస్ ఎంత అయింది? ఇక్కడ 600 అయింది. నువ్వు దాన్ని ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నాడో ఆయన ఇచ్చాడమ్మా. ఎంతకు అమ్ముతున్నాం మనం ఇక్కడ? దీన్ని 700 రూపీస్కి మనం సేల్ చేస్తున్నాం. అంటే నీ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇప్పుడు ఇక్కడ? 700 రూపీస్ అయింది. నువ్వేమో 600 రూపీస్ కొన్నావు, దాన్ని 700 రూపీస్కి అమ్మేస్తున్నావు. అంటే ఇప్పుడు ఈ కేసులో మనకి ఏమొచ్చింది? ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది, అంటే లాభం వస్తుంది. కానీ అతను అడిగింది మనల్ని ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది, లాభ శాతం ఏమవుతుంది. లాభ శాతం ఏమవుతుంది? ఎంత లాభం వచ్చింది ఇక్కడ? 100 రూపీసే కదమ్మా. అందుకని 100 లాభాన్ని కానీ నష్టాన్ని కానీ మనం ఎప్పుడు దేనిపైన చూడాలి? అసలు ధర పైన. అసలు ధర అంతే ఇప్పుడు ఇక్కడ 600, రైట్? అంటే 100/600 ఇంటూ మనకి ఏమవుతుందమ్మా? ఇది 100 అవుతుంది. సో ఈ 2 zeros క్యాన్సిల్ చేద్దాం. ఇది 2తో ఒక 50 టైమ్స్ వెళ్ళిపోయిందమ్మా. ఇది 2తో ఒక 3 టైమ్స్ వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మనకి ఏం మిగిలింది ఇక్కడ? 50/3 మిగిలింది. సో 50/3 అంటే మనకి ఏమవుతుంది? ఇప్పుడు ఇది 3తో ఒక 1 టైం 3 అవుతుంది, 2 క్యారీ అవుతుంది, 20 అవుతున్నాం. అప్పుడు 3తో ఒక 16 టైమ్స్ వెళ్ళిపోతుంది, 2 క్యారీ అవుతుంది. అంటే 16 2/3% అనేది మనకి ఏమవుతుందమ్మా? ఇక్కడ ప్రాఫిట్ అయింది. సో మన ఆన్సర్ ఏమైంది? ఇక్కడ 4th 1 అవుతుంది, రైట్? సో ఈ విధంగా చూడండి, ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఎక్కువగా మన ఎగ్జామ్లో ప్రిలిమినరీ లెవెల్లో ఎక్కువ అడుగుతుంటాము, రైట్? నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనము ఒక వ్యాపారి 7,800 రూపాయలకి 2 సైకిళ్ళను కొన్నాడని చెప్పాడమ్మా. అతను మొదటి దానిపై 4% లాభంతోనూ రెండవ దానిని 9% నష్టంతోనే విక్రయించాడు. ఆ తర్వాత అతడు ప్రతి సైకిల్ని ఒకే ధరకు అమ్మినట్లు గుర్తించాడు. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్ ఇది. సో ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా మనము మన వీడియోస్లో మనం చేస్తున్నాం. సేమ్ మోడల్స్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు ఎలా తీసుకోవాలి, ఈక్వాలిటీ అని ఇచ్చినప్పుడు, అంటే సమానము ఒకే ధరకు అమ్ముతున్నాడు అని ఇచ్చినప్పుడు అలాంటి సందర్భంలో మనం ఎలా తీసుకోవాలి, రేషియో పరంగా తీసుకున్నప్పుడు మనకి ఈజీ అవుతుందని మనం చెప్పుకుంటూ వచ్చాము, రైట్? ఇప్పుడు ఇక్కడ ఒక ట్రేడర్ అనేది మనకి ఏం చేస్తున్నాడంటే అమ్మ 2 సైకిల్స్ని 7,800 రూపీస్కి పర్చేజ్ చేస్తాడు. అతడు ఒకదాన్నేమో 4% ప్రాఫిట్కి, ఇంకో దాన్నేమో 9% లాస్కి అమ్మేస్తున్నాడు. ఈ ప్రాసెస్లో ఆయనకి ఏమైందంటే రెండింటిలో ఒకే ధరకు అమ్మడం జరిగింది అని చెప్పాడు. అంటే ఒకే ధరకి అమ్మడం జరిగింది అని చెప్పాడు. ఇవి చాలా క్వశ్చన్లు ఉంటాయి. ఒకే ధరకు అమ్మడం జరిగింది, ఎటువంటి లాభం కానీ నష్టం కానీ రాలేదు, తర్వాత ఫస్ట్ అమ్మిన వాళ్ళు ఇచ్చేస్తాడు, ఈ సందర్భంలో మనకి ఇంత డిఫరెన్స్ వచ్చింది. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అన్నీ కూడా మనము మొత్తం కూడా మనము మన గ్రూప్స్ అడ్డా యాప్లో మనము క్లియర్గా వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరు చెప్పినటువంటి ఆ బేసిక్స్ కూడా మనకి ఇక్కడ లాభ నష్టాలకు సంబంధించినటువంటి ఆ బేసిక్స్ కూడా మనము మన యాప్లో నీట్గా డిస్కస్ చేయడం జరిగింది, రైట్? అయితే ఇప్పుడు ఫస్ట్ చూద్దాం ఏమి ఈక్వల్ అయ్యి. ఫస్ట్ ఈ 7,800 ఉంది కదమ్మా, ఈ 7,800లో ఇవి 2 సైకిల్స్ యొక్క కాస్ట్ ప్రైస్. ఇది నేను ఒకదాన్ని X అనుకుంటున్నాను, ఇంకొక దాన్ని Y అనుకుంటున్నాము. ఇప్పుడు నేను ఈ మొదటి దాన్ని 4% లాభానికి అమ్ముతున్నాను. అంటే ఈ మొదటిది ఏదైతే ఉందో ఇది నా కాస్ట్ ప్రైస్ ఇప్పుడు, రైట్? ఇవన్నీ కూడా కాస్ట్ ప్రైస్.
ఓకేనా. అంటే ఇది మనకి కాస్ట్ ప్రైస్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ రావాలి ఇక్కడ. నేను ఇప్పుడు దీన్ని ప్రాఫిట్కి అమ్మాను, ఎవరిని, దీన్ని ప్రాఫిట్కి అమ్ముతున్నాను. సో ఈ ఫస్ట్ దాన్ని మనం ప్రాఫిట్కి అమ్ముతున్నాము, సెకండ్ దాన్ని ఏమో లాస్కి అమ్ముతున్నాము. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసాం అనుకోండి, మనము ఇప్పుడు ఇక్కడ దీన్నేమో ప్రాఫిట్కి అమ్మాం, అంటే లాభానికి అమ్ముతున్నాం. ఎంత లాభానికి అమ్మావు? 4%. దీన్నేమో నష్టానికి అమ్ముతున్నాం, అంటే లాస్కి అమ్ముతున్నాం. ఎంత లాస్కి అమ్మాం మనం? 9%. ఇప్పుడు నాకు కావాల్సింది ఎవరు కావాలి? సెల్లింగ్ ప్రైస్ రావాలి. సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుంది? నువ్వు ఈ ఎక్స్ని 4% లాభంతో అమ్మావు. 4% లాభం అంటే అమ్మిన వేళ ఏమవుతుంది? 104% అవుతుంది, 104% అవుతుంది, రైట్. అందుకని దీని వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ 104% అవుతుంది. అది దేంట్లో అది ఎక్స్లో. ఇదే కదా, ఎక్స్లోనే కదా మనం మొత్తం లాభం చూసింది ఇక్కడ. ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ అంటే ఇక్కడ మనం సెల్లింగ్ ప్రైస్ రాయాలి. సెల్లింగ్ ప్రైస్ మనకి ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ 9% నష్టం అంటే ఏంది? 100లోంచి తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది? 81% అవుతుంది. అంటే 81% ఆఫ్ వై అవుతుంది. ఇప్పుడు ఏమని చెప్పాడు ఆయన? ఇవి రెండు ఈక్వల్ అవుతాయి, అంటే ఇవన్నీ కూడా అమ్మిన విలువలు సమానము, ఒకే ధరకు అమ్మినట్లు గుర్తించాడు. సెల్లింగ్ ప్రైస్ విల్ బి సేమ్ అంటున్నాడు, రైట్. అందుకని ఇప్పుడు ఇవి రెండు ఏమైపోయాయి? ఇక్కడ ఈక్వల్ అయిపోయి. ఇప్పుడు దాన్ని మనం సింప్లిఫై చేసామనుకోండి అమ్మా, 104% అంటే ఏమవుతుంది? 104/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 91% అంటే ఏమవుతుందమ్మా? 91/100 ఇంటూ వై అవుతుంది. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు మనకి ఏం మిగిలింది? ఇక్కడ ఈ వైని ఇటు పంపించారు, రేషియో అండ్ ప్రపోర్షన్ మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఈ వై ఇటు వచ్చింది, ఈ 104 ఇటు పోతే దీని వాల్యూ ఏమైపోయింది? ఇక్కడ 91:104 అయింది. అంటే ఈ 7800లో ఈ ఎక్స్ అండ్ వై అనేది మనకి ఏ రేషియోలో ఉండాలమ్మా? 91:104 రేషియోలో ఉండాలి. అంటే ఈ 7800 టోటల్ వాల్యూ కదా. సో ఇది టోటల్ వాల్యూ కాబట్టి అది మన రేషియోలో టోటల్ పార్ట్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ 104 ఒక 91, 104 ఒక 91 అంటే 195 అయింది. అంటే ఇప్పుడు ఆ 195 వాల్యూని మనకు దేనికి ఈక్వల్ చేస్తున్నాడు ఆయన? దేనికి ఈక్వల్ చేసినమ్మా? 7800కి ఈక్వల్ చేశాడు. ఇప్పుడు ఈ 195 వాల్యూ మనకి 780 అవ్వాలి. అంటే ఇప్పుడు ఇది సింపుల్గా చూడండి అమ్మా, 195తో ఈ 780 అనేది మనకు 40 టైమ్స్ వెళ్ళిపోతుంది, అంతే కదా. 195 ఇంటూ 4 అంటే 780 అమ్మ, అంతేనా. అంటే ఇది ఏమైపోయింది? ఇక్కడ 40 టైమ్స్ వెళ్ళిపోతుంది. మనకు కావాల్సింది ఎవరిది? ఇక్కడ ఏ వాల్యూ కావాలి? నష్టానికి అమ్మింది. నువ్వు నష్టానికి ఎవరు నమ్ముతున్నావు? ఇక్కడ లాస్ట్కి ఎవరు నమ్మావు? ఇక్కడ వై నమ్ముతున్నావు. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరు? ఇక్కడ వై వాల్యూ. సో వై వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 104 ఉంది. ఇప్పుడు ఈ 104 కూడా నాకు ఏమవ్వాలి? 40తో మల్టిప్లై అవ్వాలి. ఎందుకని? మనకు రేషియోలో ఒక వాల్యూ 40తో మల్టిప్లై అయితే రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఏమవ్వాలమ్మా? 40తో మల్టిప్లై అవ్వాలి. అందుకని 104 ఇంటూ 4 అంటే ఇప్పుడు దీని వాల్యూ ఏమైపోతుంది? మనకి ఇది 416 అవుతుంది, 0 ఉంది కాబట్టి 0. అంటే మన వాల్యూ ఏమవుతుందమ్మా? 4160 అవుతుంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. ప్రిలిమ్స్ లెవెల్లో ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా, రైట్. సో ఇవి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించినటువంటి గత సంవత్సరాల్లో మన బోర్డు అంటే ఏపీపీఎస్సీ పరంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు, రైట్. సో తర్వాత వీడియోస్లో దీనికి సంబంధించినటువంటి మరికొన్ని వీడియోస్ని డిస్కస్ చేద్దాము, రైట్. సో మీరు ఎవరైనా వీడియోని ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. దీంట్లో మీకు నెంబర్ ఆఫ్ అంటే మన ఈ ఛానల్ ఏంటంటే మీకు నెంబర్ ఆఫ్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ నుంచి మంచి క్వశ్చన్స్ ఇక్కడ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది, రైట్. థ్యాంక్ యూ.